హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తుల వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. అలాగే చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు దోస్తులు. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 208తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 208లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. దోస్తులు, ఇంకొక విషయం ఏంటంటే, నిన్నటి వీడియోలో ఎండింగ్లో రాజు వాయిస్ అమ్మాయి వాయిస్ వచ్చింది దోస్తులు. సారీ ఫర్ దాట్. యాప్ క్రాష్ అయింది దోస్తులు, అన్ని వాయిసెస్ పోయాయి. మళ్ళీ కొత్తగా పెట్టాల్సి వచ్చింది. బై మిస్టేక్లో రాజుది అలా అయింది దోస్తులు. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము. అలాగే ముందు రోజు కూడా కొందరు హెల్ప్ చేశారు దోస్తులు. బొంబాయి పెద్దమ్మ వాయిస్ ఇంకా పోషి వాయిస్ సేమ్ ఉందని. థ్యాంక్ యూ దోస్తులు. మమ్మీ తెచ్చినవారా? వెళ్ళ వేడిదే. ఏ నా ఒక్కదాందే కదరా, చెల్లెమ్మకు మళ్ళా తెస్తావు కదా వేడి వేడిది. తెస్తనే. ఇంకెంతసేపే అమ్మా? ఎప్పుడు వస్తుంది చెల్లెమ్మ? నీకు ఆవుతలేదారా? వచ్చేదాకా ఆపుకోరా కొంచెం. రాణి, ఆ గదేందే గోడ మీద? ఎక్కడత్తమ్మా? ఈ వెనకకు గోడ మీద ఏంటిది అది? గోడ మీద ఏముంటుంది అత్తమ్మా? అయితే బల్లు ఉంటుంది, లేకపోతే పిల్లు ఉంటుంది. అవు కదా, బల్లో పిల్ల ఉంటుంది. సరే కానీ గది ఏంటిది అత్తమ్మా? ఏంటిదే? ఏడా? వెనుకకు ఏందో పట్టుకున్నారు, ఏంటిది అని అడుగుతున్నా. ఏ నడుమే? నడుము పాడైపోను, ఏమైనా నచ్చి పాడైతుంది. ఓహో, నడుము నొస్తుందా అత్తమ్మా? ఏది ఒకసారి అటు తిరుగుండ్రి, నడుముకేమన్నా అయిందా చూద్దా. నడుముకి ఏమైతుందే నీ ముఖం? ఏం కాదు, దీని రాని ముఖం అంగడిపోతే ఏమన్నా అయితే నొత్తా అది నడుము. మరేం కాకుండా ఎందుకు నొస్తుంది అత్తమ్మా? యా పని బాగా అవుతుంది. నువ్వేమో బాలింత వైతివి, ఇక బాలింత చేసుడంటే పని బాగా అయితే గట్లే నొత్తది నడుము. ముఖం ఒకసారి అద్దంలో చూసుకోపోవే. నీకు పని బాగా నడుము నొత్తందా? ఇది ఏకంగా బాలింతకే వేసి పెడుతుందట. ఏం చేసి పెడుతుందో మరి. ఇక బిడ్డ వస్తే 2 బాలింతలు అవుతాయి. ఇక 2 బాలింతలకు ఎన్ని అయ్యన్నో ఏమో. అయ్యో అత్తమ్మ, ఇప్పుడే గట్లా అయితే ఎట్లా? ఇప్పుడు స్వప్న కూడా వస్తున్నది. ఇద్దరికి వేయాల పడుతుంది మీరు. మరి చెయ్యన్నే, అందుకే ఇంతంతా మంచిగా తినాలి. అవునత్తమ్మ, దేనికైనా తిండికే ముడి పెట్టాలి కానీ. ఏందే? తిండి చక్కగా తినకపోతే మనం ఏం చేయగలం అత్తమ్మ? ఏం చేయలేము. ఆగో, ఎనకేమో కవర్ కనబడుతుంది ఏందత్తమ్మ? ఏడనే నిపిసపాడుగాను. అరే రాజు, నీ పెండానికి కళ్ళు చక్కగా కనబడతలేవురా? ఒకసారి కళ్ళ డాక్టర్కి చూపించేందిరా. బాగానే ప్రేమ ఉట్టుకొచ్చిందే నీకు నా మీద. చూయించుదామే. అబ్బాబ్బా, ఏమన్నా యాక్టింగా? తల్లిని మించిన కొడుకు, కొడుకుని మించిన తల్లి. చూయిస్తాడట్నే. అగో, చిన్నారి లేచిందా? పండుకొనే ఉన్నది కదా అత్తమ్మ. లేవలేదు. లేవలే. అమ్మని అత్త పొట్లం కనిపించకుండా ఉండడానికి బల్ల అన్నది, పిల్ల అన్నది, లాస్ట్కు చిన్నారి మీద పెట్టింది, పారిపోయింది. ఏంది రాజు, బాగా ఖుషీలున్నావు? చెల్లెమ్మ వస్తున్నది కదనే, అందుకే. అబ్బో, ఫేస్ల గ్లో బాగానే వచ్చింది. హనీని ఎత్తుకోవాలి. ఎత్తుకోవా ఇక? మేనమామవేనైతివి. మన చిన్నారిని స్వప్న రాగానే, కార్ సౌండ్ కాగానే ఇయ్యే. నేనిచ్చుడేంది, తీసుకో నువ్వే. నేను పోయాడు దర్వాజాలో నిల్చోవాలి. నిల్చోవాలి. మరి హారతి పాట నేర్చుకున్నావా లేదా రాజు? హారతి పాట ఏందే? నీ చెల్లెమ్మస్తే పాట పాడవా? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని వాడవా? ఆవు పాడాలే, నేర్పియే నాకు. నేర్పుతా. ఏం పని పాడైంది నాకు? సరే గాని చిన్నారికైతే పాలియ్యే. మళ్ళా స్వప్న వచ్చే టైంకి ఏడుస్తుంది. ముందే పాలిస్తే ఏడవది. అది పండుకున్నది, అది లేచినాకనే ఇస్తా. ఏం కాదు, లేపి ఇయ్యు. మెంటల్ చెయ్యకు రాజు, సక్క అన్నాడు. దీనికైతే ఏది చెప్పినా అర్థమే కాదు. మళ్ళా మా చెల్లి ఎత్తుకుంటే ఏడుస్తుంది. ఇప్పుడే ఇస్తే మంచిగుంటది, అప్పటికి హాయిగా ఆడుకుంటది. మస్తు కష్టపడ్డావు గాని పోయిగా. మీ అమ్మకు టిఫిన్ పట్టుకొచ్చినావు కదా,
నువ్వు కూడా తిన్నావా లేదా మంచిగా? తిన్నానే. మా నేనేం తినాలిడా? మా అమ్మ ఏం తింటది? పెద్దమ్మ ఏం తింటది? అరే వాళ్ళందరికి తెస్తే మళ్ళీ నీకు కూడా తేవాల్సి వస్తుంది. నువ్వు బాలింతావు కదా, నువ్వు తినద్దు. అవునా? మరి మీ అమ్మ మీ చెల్లెకి కూడా వేడి వేడిది పట్టుకురా అని చెప్పింది కదా? అవును, అది వచ్చినాక పట్టుకొస్తా. మరి మీ చెల్లె బాలింత కదా రాజు? మీ చెల్లె ఏమింత మరి? ఆవుగానే మా అమ్మ మర్చిపోయింది కావచ్చు పిసది. మా చెల్లె కూడా బాలింత నేనే, అది కూడా తినద్దు కదా, మర్చిపోయింది మా అమ్మ. ఇప్పుడు పోయి అడుగుపో. ఇప్పుడు బాలింత తినొచ్చు అని చెప్తుంది మళ్ళా. గట్లెందుకు చెప్తుంది? అగో కార్ సప్పుడు అయింది, చెల్లెనేనా? అసలు నువ్వు పోతే అయిపోతుండే రాజు మీ చెల్లెని తీసుకురావడానికి. ఎందుకే? ఎందుకేంది ఇంత టెన్షన్ పడబడుతుంది? మీ అమ్మకు నీకు ఆత్రం అవుతలేదు, మూత్రం అవుతలేదు. ఏంటిదే? ఏం లేదు రాజు, మేనకోడల్ని ఎట్లా ఎత్తుకుంటావని అంటున్నా. నిజంగా ఎన్ని రోజులైందే దాన్ని ఎత్తుకొని. ఆ పుట్టినరోజు ఒక నిమిషం ఎత్తుకున్నా గంతే, అసలు తనివి తీరే ఎత్తుకోనే లేదు. ఇక ఎత్తుకునేవు తీయగా. ప్రెగ్నెంట్ అప్పుడు డెలివరీ అప్పుడు బలవంతంగా లత్తం ఉంచుకున్నది. ఇక డెలివరీ అయిపోయింది, ప్రెగ్నెన్సీ అయిపోయింది. ఇక మీ చెల్లె ఆడెందుకుంటుంది? ఇక ఏడవుతుంది. ఇక మొత్తం నువ్వే ఎత్తుకునుడిగా, నువ్వే పెంచుడు, పండగ చేసుకో. అంతకన్నా అదృష్టం ఉంటుంది నాకు. నాకు ఇప్పుడు చిన్నారి ఒక్కతే బిడ్డ కాదు, నా హనీ కూడా నా బిడ్డనే. వచ్చినాక లోపలికి రారా రాజు, ఎందుకంత ఆగమవుతున్నావు? కూసో. నేను ఆగంపాడుగాను. చిన్నారి హనీ ఇద్దరు ఒకటే నటీనికి. తప్పు మాట్లాడుతున్నాడు. హనీనే ఎక్కువ చూసుకుంటాడు, నాకు తెలుసు. ఈ బర్రెదంది ఇంకా తినుడు అయిపోతానే లేదు. ఎన్ని పార్సల్ తెప్పించుకున్నదో ఏమో. రాజు, ఆ, మీ అమ్మకు ఎన్ని రకాల టిఫిన్లు తెచ్చినావు? నీ అవ్వ, మా అమ్మకి జిష్టి కొడతావా అనే? ఎన్నిసార్లు అడిగినావో ఇప్పటికి? ఎంత జిష్టి కొట్టినావో ఏమో మా అమ్మకు. మీ అమ్మ చూస్తే తిండికే జిష్టి తగులుతుంది, మీ అమ్మకు జిష్టి కొట్టుడు కాదు. ఇంకోసారి పట్టుకత్తతి. ఒక్కసారి మా అమ్మకు తెచ్చినో లేదో కథం. ఎన్నిసార్లు అడుగుతున్నావే, జిష్టి తగలదా మా అమ్మకు? ఏందిరా మీ అమ్మకు ఏమైతుంది? ఏమో అంటాను కమ్మగిన్. ఆగో, నువ్వెటు పోయేస్తానో వేస్తా. బయట ఉన్నావా? ఇప్పుడు లోపలనే ఉన్నా గాని చెప్పు, ఏందో బాగా కొడతానో గట్టి గట్టిగా. ఏందిరా? ఏమోరినే, మాట్లాడుతున్నా గంతే, దాన్ని అడుగు. ఏం దాన్ని అడగా, నిన్నే అడుగుతా. ఏమంటున్నారో దాన్ని? అబ్బా, ఇప్పుడు కథ అంతా చెప్పన్నావే. మీ అమ్మ ఏం చెప్తాంది? మంచిగా ఏంది? లోపల ఉన్నది పెద్దమ్మ. లోపలేం చెప్తాందిరా? అత్త, నీకు అన్నీ తెలిసి అడగకి. నాకు తెలియకనే కదరా ఏం చెప్తాందని అడిగినా. టిఫిన్ తింటుంది. ఏం టిఫిన్ తింటాంది? ఎక్కడి నుంచి వచ్చింది? నీ అవ్వ అందరు కలిసి నన్ను టార్చర్ చేస్తాన్రేందే? అవు మరి, మాకేది టిఫిను? మీ అవ్వకు ఒక్కదానికి తెస్తే అయిపోతుందా? రాజు కూడా తిన్నాడు పెద్దమ్మ. నాకు తెకపోయినా పర్లేదు రాజు, మరి పెద్దమ్మకు నా అమ్మకు తేవచ్చు కదా. నేనంటే బాలింతని అనుకున్నావు. మంచిగా బయట తినొచ్చినావురా. ఎన్నిసార్లు తినలేనే బయట, కొత్తగా అడుగుతున్నావు. మరి వాట్ అబౌట్ మీ అమ్మ? అమ్మ ఒక టిఫిన్ తెమ్మన్నదే. స్వప్న వచ్చినాక వేడి వేడిది ఇంకొకటి తెమ్మన్నది. నువ్వు చెప్పే, నువ్వు చెప్పు, నేను చెప్పుడు ఎందుకు ఇక? అరే నీకు చెప్పినా కదరా, నేను దాన్ని అడుగుతలే, నిన్నే అడుగుతున్నా. నువ్వే చెప్పు. ఇవాళ అమ్మ టిఫిన్ తెమ్మన్నది. ఒక టిఫిన్ రావడానికి ఏమేమి కావాలో అన్ని రకాలు ఇస్తుంది. స్వప్న కూడా అన్ని రకాల టిఫిన్ తెమ్మన్నది. అయితే అమ్మకి ఏమో ఇప్పుడు తెమ్మన్నది, స్వప్నకి ఏమో వచ్చినాక వేడి వేడి తెమ్మన్నది. ఇక రానికి తెస్తా, పెద్దమ్మకి తెస్తా, అత్తమ్మకి తెస్తా అంటే అద్దు వాళ్ళందరూ తింటే రాని కూడా తింటా అంటది. రాని బాలింత కదా, రానికి దేవద్దు, వాళ్ళు కూడా దేవద్దు అన్నది. సరే అమ్మ అని అమ్మ కూడా తెచ్చా, అది తింటాను లోపల. అత్త సరేనావే. నాడు బద్మాష్ మొక్కపోడా, ఇంకోసారి రానినేమని అన్నావంటే నీ సంగతి చెప్తా. కాదే మరి, అమ్మకు టిఫిన్ తెస్తే అది తింటా ఉంటే ట్యాప్కోసారి ఏమేమి తెచ్చినావు, ఎంత తెచ్చినావు, వెనకేమున్నది, కవర్లు ఏమున్నది అని అడుగుతుంది. అమ్మకు దిష్టి కలగదా చెప్పు? అరే ఎవలే మొక్కపోడా, 10 మంది ఉండంగా ఒక్కలకే తెచ్చి ఒక్కలే తింటే ఎట్లయినా జిట్టు తగులుతుంది వాళ్ళకు. ఉప్పు అయినా పప్పు అయినా ఏదైనా ఎంతమంది ఉంటే అంతమంది అందరం పంచుకొని తినాలి, అర్థమవుతుందా? ఒక్కలే తెచ్చుకొని తినుడు, సాటుకు తినుడు గిట్లాంటివి వెయ్యొద్దు అందరుండంగా. రాక్షసి రక్షణాలు అంటారు, రాక్షసులు గట్లనే ఎత్తాయి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటాయి. మంచిగేంది, మా రాక్షసి అత్తనైతే ఎప్పుడు ఒక్కతే దయ్యం తిన్నట్టు తింటది. పండ్లు తెచ్చుకున్నా, ఫలాలు తెచ్చుకున్నా సాటుకు ఒక్కతే మింగుతుంది. గిట్లేమన్నా బయట నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఒక్కతే తెచ్చుకుంటుంది. ఎవరికి వాసన కూడా చూపించనియది. దాంది నిజంగా రాక్షసి పుట్టుకనే. అల్లుడు వచ్చినవానయ్యా, పాపం పొద్దుగాల నుంచి తిరుగుతాండు అల్లుడు. కాలు చేతులు కడుక్కో అల్లుడు, టిఫిన్ చేసినా పెడతా. చూసినవారా, ఆడు మంచిగా బయట తినొచ్చిండు. మనమే ముగ్గురం ఉన్నాం, తిందాం తేపోవే. అల్లుడు తిన్నాడా? సరే తెత్తా.
మరి వదినే అదినకు కూడా పట్టుకొచ్చిండు, తింటాంది ఆల్రెడీ. మన ముగ్గురికేనా? అయ్యో, నేను ఇన్నెక్కతక్క ఎత్తి ఏం చేసినావు అత్తమ్మ? ఇడ్లీలకు నానబెట్టిన, ఇడ్లీలు పెట్టిన, పల్లి చట్నీ చేసిన. అగో మీ అత్త సాంబార్ చేసింది ప్రొద్దున్నే. అబ్బా, అత్త సాంబార్ చేసిందా? నేను మిస్ అయిన అత్తని సాంబార్ని. దండం పెట్టుపోయి. నాకు మళ్ళీ ఇంకోసారి వేయాలి సాంబారు. చెప్పినా కదరా, దండం పెట్టు తూర్పుకు తిరిగి. అత్తమ్మ, నాకు సాంబార్ నామందం కొంచెం ఫ్రిడ్జ్లో దాచిపెట్టుండ్రి. ఇక గదే వాళ్ళు తింటారు అల్లుడు. ఇవాళ అన్ని చికెన్లు మటన్లే తెత్తివి. ఇవి తిన్నాక ఇక పప్పుసారి ఎన్నోకుడు పోతుంది. అయ్యా నీకు తెలియదు అత్తమ్మ, మా అత్త పప్పుచారు సాంబార్లు సూపర్ చేస్తుంది. సాలిగా మస్తు సోపేసినావు కానీ స్వప్న వల్ల అత్తమ్మ వస్తుందట. ఆమె ముందు అయ్యుండ్రిగా మీ అవ్వ కొడుకులు ఇద్దరు కలిసి సోపే సోపు. రాణి, స్వప్నకు చికెన్ ఫ్రై అంటే ఇష్టమే. నువ్వు మీ అమ్మకి చెప్పి ఎట్లా చేస్తాడో సేమ్ అట్లనే ఏమాను. మా అమ్మనే నాకు నేర్పించింది రాజు. అవునా? అయితే అత్తమ్మ ఇంకా సూపర్ చేస్తుంది అన్నట్టు. ఇంకేమున్నాయిరా, ఇంకేమన్నా ఆర్డర్ పెట్టు. తొందర మెనూలు రెసిపీలు తయారు చేస్తాం. హోటల్ కదా ఇది. నేనో కుక్కును, మీ అత్తో కుక్కు, నీ పెండ్లామో కుక్కు, నువ్వేమో మేనేజర్ అయితివి, మీ అమ్మనేమో క్యాషియరు. ఏ రాణి, నవ్వకే పిల్ల, గట్ల నవ్వుతే మొగానికి కోపం బాగా వస్తుంది. అందరి ముందట అస్సలకే నవ్వద్దు. నవ్వస్తే ఎట్లా ఆపుకోవాలి పెద్దమ్మ? గట్ల చెప్పక్క. ఈ పిసది ఏడ పడతాడా ఎప్పుడు పడితే అప్పుడు నవ్వుతూనే ఉంటుంది. వాళ్ళని నింటే ఏమనుకుంటారు? నవ్వుతే మంచిదేనే, నవ్వని గాని మొగోళ్ళ ముందట నవ్వుతే వాళ్ళకి ఏమన్నా మండుతుంది. రాజునికి ఇప్పుడు కోపం వచ్చిందా? ఈయన ముఖం, ఈయనకి కోపం వచ్చినా ఏం చేస్తాడు? 4 అందుకుంటా నేను, మూసుకొని కూర్చుంటాడు. నా కోపమేం రాలే గాని ద్రౌపది నవ్వుతే ఏమైందో చూసినావు కదా. రాజ్యాలు మొత్తం కూలిపోయినాయి, అందరు సర్వనాశనం అయిపోయినరు. గట్లుంటది. అయితే నేను నవ్వద్దా రాజు? నవ్వుకోవే, ఏమన్నా చేసుకో. పిస పిస ఎందుకు కొడతావు రాని? అల్లుడికి కోపం వచ్చినట్టున్నది, పోయిండు. ఆయన ముఖం కోపం, ఆయనకి ఎంత పీకుల కోపం వచ్చినా అదొకటే రోజు ఉంటుంది. మళ్ళా తెల్లారి ఆడే వచ్చి మాట్లాడతాడు మనతోటి. కాదక్క, నువ్వంటే పెద్దదానివి, ఎన్నన్నా నచ్చు, మేనత్తవి. ఆ పిల్లగాడు పడతాడు. దీనికేమైంది? పిస పిస నవ్వుతాంది, ఏందో ఎత్తాంది. అవునే రాని, మీ అమ్మ ఏమంటుందో అర్థమవుతుందా? కాదు పెద్దమ్మ, మీరు అన్నీ చెప్తా ఉంటే నాకు మస్తు నవ్వొచ్చింది. ఏం చెప్పిందే నేను? కాదు పెద్దమ్మ, నువ్వు అట్లా అనేసరికి నాకు మస్తు నవ్వొచ్చింది. నేనో కుక్కు, మీరో కుక్కు, అమ్మో కుక్కు, రాజేమో మేనేజరు, మా అత్తనేమో క్యాషియర్. మరి స్వప్న ఏంటిది పెద్దమ్మ? అది వచ్చి ఆర్డర్ ఇస్తుంది. ఏది చేయమంటే అది చేయాలి, చేసి పెడితే దీన్ని పెట్టిపోతుంది. రాణి, స్వప్న వస్తుంది. చిన్నారిని టీయు. ఏందిరా అది వన్నది? అది లోపలికి రానిరా, వచ్చినాక ఎత్తుకుంటుంది. పన్నదాన్ని బయటకు తీసుకుపోతావా ఎత్తుకొని? అది మళ్ళా తిడుతుంది. ఎత్తుకొని ఈడ రెడీగా నిల్చోమన్నది. అదేం చెప్తే ఈడు అది తూచా తప్పకుండా వేయాలి. ఆ అక్కలు చెల్లెళ్ళు చెప్పినవి తూచా తప్పకుండా చేస్తారు. పిల్లలు చెప్పింది మాత్రం చెవులకు కూడా ఎక్కాయి. కానీ అమ్మ, మళ్ళా నువ్వు ఒర్రకే అంటే ఎందుకు కొడుతున్నావే? అన్నయ్య స్వప్న, ఎట్లుంది తల్లి? హెల్త్ మంచి ఉందా? బాగుందన్నయ్య. నేను ఇక్కడే ఉంటానన్నయ్య కొన్ని రోజులు. నీకు ఇష్టం ఉన్నన్ని రోజులుండే. దానికి నా పర్మిషన్ ఎందుకు అడుగుతున్నవే? ఇది నీ ఇల్లు. దానిల్లే, దానిల్లు నీ ఇల్లు. నేనే ఇల్లు లేక గతి లేక ఇక్కడికి వచ్చిన. రాణి, వదిన లేస్తలేనట్టున్నది కదా, కూర్చున్న కాడికెళ్ళి. లేచిన కదనే బర్రెదానా, చూసినావానే అమ్మ, అది రాగానే నిల్చుంటాయి. మళ్ళీ ఎట్లా అంటుందో. గట్లనే ఉంటుంది మరి ఆడబిడ్డ అంటే. ఓర్చుకోవాలి. నేనెందుకు ఓర్చుకోవాలి? నేను అస్సలు ఓర్చుకోను. ఆగో, ఇల్లు ఎంతసేపు పట్టుకుంటారు? మరేమనుకుంటున్నావే అమ్మ, వాళ్ళు పుట్టిన కాడ నుంచి ఇదే ఫస్ట్ టైం చూసుకునుడు ఒకళ్ళు మొగాలు ఒకళ్ళు. ఇక అన్న చెల్లెల ప్రేమ గట్లుంటుంది. మీ తమ్ముడైతే రాకనే పాయే. ఇంకెన్ని రోజులు పడుతుందటనే వచ్చేసరికి? ఇంకా 2 వారాలు. తమ్ముడు వచ్చినాక మీరు కూడా గట్లనే పట్టుకోండి. ఓలొద్దన్నరే. స్వప్న, అత్త, అంత మంచిదేనావే? అంత మంచిదే అత్త. నువ్వు ఇక ఈయనే ఉంటున్నావట కదా, బొంబాయి కోతలేవట కదా. పోతలేనిగా, ఎవరు చెప్పిండే నీకు? ఇటే ట్రాన్స్ఫర్ అయింది మామకి, ఇటే ఉంటాం ఇక. ఇంకెవరు చెప్తారు? మా అత్త ఉన్నది కదా, BBC న్యూస్. మా బొంబాయి పెద్దమ్మ గురించి హాట్ న్యూస్. ఇంకా
ఇట్లా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. బాగున్నావా స్వప్న? అరే చిన్నారి, సేమ్ మా అన్నయ్యలానే ఉంది. అరే రే రే, అన్నయ్యలానే ఉంది. అన్నయ్య సేమ్ నీలానే ఉంది. చూసినవానే అమ్మ బర్రది. నేను ఎప్పుడు మాట్లాడినిచ్చినా గిట్లే చేస్తుంది, అస్సలు మాట్లాడది. మళ్ళీ మీదికెళ్ళి మాట్లాడిచ్చిన వానన్నంటది. గట్టిగాను సార్ నేనన్నా ఎడ్డమంటే తెడ్డమంటావు, తెడ్డమంటే ఎడ్డమంటావు. అమ్మ స్వప్న మంచిదేనా? మంచిదే అత్తమ్మ. ఏమే మరి నీ బిడ్డను ఎప్పుడు చూపించుతావు? ఇప్పుడన్నా మాకు అదృష్టం ఉందా లేదా? ఫోటోలు అయితే ఒక్క ఫోటో తీయించనీయలేవట. మా అత్తమ్మ డైపరు డ్రెస్సు మార్చుకొని వస్తుంది అత్త. నాయనమ్మ మంచిగానే పని చేస్తుంది అన్నట్టు మనవరాలకి. మమ్మేదన్నయ్య? లోపల ఉన్నదే టిఫిన్ తింటాంది. నువ్వు కూడా పోవే, దంచిపోయిగా. అన్నయ్య నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ తెచ్చినావా లేదా? తెచ్చిందే, టిఫిన్ ఒకటి ఇంకా తేలే, పట్టుకొస్తాగు. మా అత్తకు తెలియకుండా సాటుకు పట్టుకరా అన్నయ్య. బయట ఫుడ్ తినద్దు అది ఇది అంటది మళ్ళా. అవును, బాలింతలు బయట ఫుడ్ తినద్దట కానీ ఏం కాదా మరి? ఇగో అన్నయ్య నువ్వు ఓవర్ చేయకు. వదినే చెప్పిందా ఇదంతా సుత్తి? వదినే కాదే, అమ్మ అన్నది. సరే గాని నువ్వేమన్నా రుద్దుకునేటివి ఉంటే నీ పెళ్ళాంకి రుద్దుకో, నాకు మాత్రం చెప్పకు అది మంచిది కాదు ఇది మంచిది కాదని. నేను నీకెందుకు చెప్తానే, బావా నువ్వు ఏమన్నా చేసుకోండి. చూసినవానే అమ్మ, వాళ్ళ అత్తనట డైపరు డ్రెస్ మార్చుకొని వస్తుందట. ఇది చూడు, ఒకటే ఊరికొచ్చింది టింగు టింగుమని. నీ ఆడబిడ్డ అదృష్టవంతురాలే పటు. పొద్దుగాలటి నుంచి నువ్వు నేనే చేసుకుంటాను కానీ మా అత్త వచ్చి మన సాయం చేసింది. అవి బయటకు మాత్రం అంత పేరు, నేను నా కోడలికి వేసినా, నేను నా బిడ్డకి వేసినా అని. చెప్పుకోంతి, చెప్పుకుంటేనే వస్తుందా పరువు. సరే కానీ నువ్వెవరితో నాకు మళ్ళా పాప బాబు అని, అర్థమైందా? సరే బిడ్డ అన్న. అక్క చెల్లే అంత మంచిదేనావే? అరే రే హనీలు, ఎంత ముద్దుగున్నవే హనీ. చిన్న చిన్న చిట్టి చిట్టి కాళ్ళు. ఓ హనీలు, హనీలమ్మ నువ్వు మోగన్వై ఉడితే మంచిగా ఉండు కదా. మా చిన్నారిని చేసుకుందువు, ఆడదానివై ఉడితివి. ఎట్లయిగా మా చిన్నారిని ఎవరు చేసుకుంటారు చెప్పు? అత్త గట్లాంటి చెప్పకు నా బిడ్డకు. ఏ ముసలోళ్ళు వాళ్ళేందో జోక్గా మాట్లాడుకుంటారు. హనీ అని పెట్టుకున్నాడు అక్క ముద్దు పేరు. హనీ, హనీలు. మెల్లగా మొదలు పెట్టుండ్రతమ్మ. ఆ మచ్చి సడన్గా మాట్లాడితే మంచిగా ఉండదు. కొంచెం కొంచెం ఏమన్నా హింట్ ఇయ్యండి మామయ్యకు. ఆమె రాగానే షాక్గాడు. నాగదే అనిపిస్తుంది. ఆ మచ్చి చక్కగా అదే టాపిక్ మాట్లాడితే మనల్ని తిడతాడు. మీకు తెలియదా, నాకు చెప్పనన్నా చెప్పరా అంటాడు. మెల్లగా ఏదోటి చెప్పుండ్రి మరి. ఏం చెప్పని? ఆడు ఒక అమ్మాయిని ప్రేమించిండు అన్న అనుకో, నన్ను చెప్పు పట్టుకొని కొడతాడు. ఎట్లా అత్తమ్మా మరి? నన్ను చదువు అయ్యేపాయ జాబ్లో కూడా జాయిన్ అయ్యిండు. ఇప్పుడు మరీ గంత సీరియస్ ఏం కాడనిపిస్తుంది మామయ్య. మామయ్యకు ఇట్లాంటివి అస్సలు నచ్చాయే. డిసిప్లిన్ అంటాడు. మెల్లగా ఏదోటి అనుండ్రు అత్తమ్మ, దాని గురించి చెప్పకుండ్రి. అబ్బా సాయలా చక్కెర గంతగానం వేస్తావాని? ఏమైంది? తీయగైందా? తాగినాక గంట గుర్తుకొచ్చిందా? నోరు తీయగా పోతాను లేదు. గంతగాన చక్కెర వేసుకుంటే మంచిది కాదు. కొంచెమే వేసిన. నీకు ఎట్లా పెట్టానో తెలియదా నాకు సాయ? కొంచెమే వేసి పెట్టినా. నేను మళ్ళీ కప్పులో పోసినాక కలుపుకుంటా ఇంత. నీకు కూడా మంచిది కాదే అంటే నువ్వు ఇంకా కలుపుకుంటుందట. మర్చిపోయి డబ్బులు వేసినావో మన్నో కావచ్చు. 2 సార్లు వేసినా మొన్న మర్చిపోయి. నువ్వు నన్ను ఆగం పెడతావు. తొందర పెట్టు అని ఆగం చేస్తే అట్లా అవుతుంది. గంత ఆగమెందుకే? బయటకు పోకంటివి, ఇంట్లోనే ఉంటానా. మెల్ల పెట్టరాదా? ఆగిన తృప్తాన్ని ఉండదు. రోజు పేపర్ చదువుతాండ్రా లేదా అందరూ? అమ్మో నన్నే అంటాండా. చదువుతున్నా మామయ్య. ఏమే నువ్వు? చదువుతున్నా. మధ్యాహ్నం ఏం పని ఉంటుంది? పేపర్ ముందర వారేసుకొని చదువుతానా. సీరియళ్ళు అవి ఇవి పిసపిస అన్ని చూసి కళ్ళు పాడు చేసుకోకు. ఆ కళ్ళు చూడు, ఫోన్లు చూసి ఎంత చిన్నగా అయినాయో. ఇక నీ కంటే పెద్దగా ఉన్నాయి. ఇక భూతద్దాలు పెట్టుకొని నన్ను అంటానా? ఇక టీచర్లకు అద్దాలు ఉంటాయానే? అద్దాలు లేని టీచర్లు ఉంటారు ఎవరన్నా? ఓ మస్తు మంది ఉంటారు. మా అన్నయ్యకు ఉన్నాయి అద్దాలు. మీ అన్న ఏం చదువుతాడో ఏం చెప్తాడో పోరాళ్ళకు, ఆయనకు అద్దాలు కూడా రాలేవు. ఇక నువ్వు ఊకే మా వాళ్ళని అంటే మంచిగా ఉండదు చెప్తానా. నేనేమన్నానే? నువ్వు అంటే నేను అంటన్నా. ఓర్ని అత్తమ్మని ఏం మాట్లాడమంటే ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి కొట్లాడి ఇంకా సీరియస్ చేస్తుంది ఏంది మామను. అత్తమ్మ చాయ్ తాగిండ్రా మీరు? తాగిండే. బంటి తాగిండా? ఆడు తాగిండు, ఆఫీస్కి పోయిండు. బంటి బంటిగాడే తాగిండు, ఆఫీస్కి పోయిండు. ఎప్పుడో టిఫిన్ కూడా తిన్నాడు. బంటి పోయిండా? ఏంటే బంటి ఓర్ని, బంటి గురించి మాట్లాడాలి కదా, మర్చిపోయినా. సరే చిన్నాడు అన్నాడానే?
పన్నాడు. గంటిగాడు పేపర్ చదువుతాండా లేదా రోజు ప్రొద్దున? ఆడు ల్యాప్టాప్లోనే చదువుతాడు రోజు. అదే అద్దనేది. ఆడు ఆఫీస్లో అందులోనే చేస్తాడు, చదువు అందులోనే చదువుతాడు. ఇక న్యూస్ కూడా అందులోనే చదివితే కళ్ళు ఉంటాయి అని. దీనిలా పేపర్లా ఏం న్యూస్ వస్తుంది? నిన్నటిది ఎప్పటిదో వస్తుంది. నువ్వు ల్యాప్టాప్లా నెట్ పెట్టుకొని చూసినావు అనుకో, ఇప్పుడు 5 నిమిషాల ముందు 5 సెకండ్ల ముందు ఏం జరిగిందో కూడా తెలుస్తుంది. అబ్బా, నీకు బాగానే వస్తుంది లోక జ్ఞానం. మరి నేను నా ఫోన్లో కూడా యాప్ పెట్టుకున్నా, ఎప్పుడెప్పుడు న్యూస్లు వస్తూనే ఉంటాయి. అదే మరి పిస అంటే ఎప్పుడెప్పుడు చదివి చదివి పిసదాని అవుతావు. అన్ని కలిపి ఒకటేసారి చదవాలి గిట్లా. నేను మా చూసినా కానీ అది కుయ్ కుయ్ అనగానే నువ్వు ఫోన్ వాడతావు. కుయ్ కుయ్ అనడాల్సిన లేదు, ఫోన్ వాడతావు. చాయ్ పెట్టినప్పుడు కూడా గట్లే కుయ్ కుయ్ అన్నట్టున్నది. 2 సార్లు చాయ్ పత్తా, 2 సార్లు చక్కెర వేసినావు, అయిపోయాయి. సరే, నువ్వు ఏది చెప్తే గదే ఇంట కానీ. మళ్ళీ ఏమన్నా అంటే వెటకారం మాటలు మాట్లాడుతుంది. చెప్పింది తినది. బంటిది మంచి ఉద్యోగం అండి, పెద్దదేనా? ఏమో కంపెనీ అంటాండు, ఏందో అంటాండు. దోస్తులందరూ కలిసి పెట్టుకున్నారు. ఏంది ఏం చెప్తలేడాడు. సక్సెస్ అయినాక చెప్తా అంటాడు. పైసలు అయితే అడగలేడు మనల్ని. లాస్ అయితే ఏముండదు అనుకుంటానా. ఎవరినన్నా మరి దోస్తుల దగ్గర నుంచి పెట్టిండా? అది మన బిజినెస్ అండి. బిజినెస్ కాదు, ఆయన తెలివితోటి సంపాదించుకున్నాడు. సరితా నిన్ను శరత్ని అయితే పైసలు అడగలేడు కదా ఆడు. అడగలే మామయ్య, ఏం అడగడాడు. ఆయన చదువుతోటే ఏమో చేస్తున్నాడు. ఆయనకి తెలివి ఉన్నది కదా మామయ్య, ఆ నాలెడ్జ్నే పెడుతున్నాడు ఇన్వెస్ట్మెంట్గా. దీనికి మా చెప్తాడు సరితకు, ఇది మనకు చెప్తలేదు. అన్ని షేర్ చేసుకుంటాడు దాంతోటి. మంచి దారిలోనే పోతున్నాడు మామయ్య. ఈ ఇంతకు మించి నేనేం చెప్పలేను. వాని లైఫ్ సెటిల్ అయినట్టే. వాని గురించి ఆలోచించే పని లేదు ఇక మనకు. సంతోషమే. మరానికి పెళ్ళి ఎప్పుడు చేద్దామండి? ఏంది పెళ్ళా? అంటే ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యిండు అన్నీ అయిపోయినాయి, పెళ్లి ఎత్తే అయిపోతుంది కదా. మీ సైడ్ వాళ్ళకైతే అస్సలు ఇచ్చేయలేదు చెప్తానా. నాకు తెలుసు ఏదో ప్లాన్ ఎత్తానో కానీ మీ తమ్ముడు ఏదో సంబంధం చెప్పినట్టున్నాడో అవుతలేవు ఇక. మా సైడ్ కాదండి, పెళ్లి చేద్దామా అని అంటున్నా. చేద్దాం, తొందర ఏమున్నది. మొన్ననే బీటెక్ అయిపోయింది. ఆడపిల్లలే ఇవాళ రేపు 25 ఏళ్ళకి వేసుకుంటాను. ఇక వీనికి కనీసం 28 అన్నా రావాలి. ఆగు, ఇంకా 5-6 ఏళ్ళు అయినాక చేద్దాం తీ. గట్ల కాదండి, బయట ఎట్లా చేస్తే గట్లనే చేసుడు ఎందుకు? ఆడైతే మేజర్ అయిండు. నువ్వు మేజర్ దాకా పోయినావే. అంటే చెప్తున్న మాట, ఏదన్నా మంచి సంబంధం వచ్చింది అనుకో, చేద్దామంటావా? నాకు తెలుసు ఏదో ఉన్నది నీ లోపల. ఏదో సంబంధం వచ్చినట్టున్నది, అవుతలేవిగా కదా. నువ్వైతే చెప్పు. ఇగో ఎవరు నిన్ను అడిగినా ఒకటే చెప్పు, మొన్ననే జాబ్ అయిపోయింది, ఉద్యోగం చేస్తాడు, ఇంకా టైం రాలే అని చెప్పు. ఏమైతుంది చేస్తే? పోరాడు ఉద్యోగం వచ్చి పైసలు వస్తే అవుతాడా? ఆయన ఆగమాగం అయితే. ఇవాళ రేపు దోస్తులు కథలు మంచిగా లేవు. దోస్తులను పట్టుకొని ఏం చేసేది తెలియదు. మన బంటిగాడు గట్లాంటాడు కాదు కానీ. ఎందుకన్నా అటు ఇటు దారిలలో పెట్టుడు? అని చెప్పింది ఎత్తే ఒకటే దారిలో పోతాడు. నాకు తెలియదే, ఈ ఏజ్లో పెళ్లి చేస్తే నవ్వుతారు అందరు. ఏం నవ్వుతారు? పోరాగాళ్ళు స్కూల్ ఏజ్ల నుంచే ప్రేమించుకుంటాండ్రు. 5వ తరగతి 6వ తరగతి నుంచే మొదలు పెడతాండ్రు. ఎందుకు నవ్వుతారు? 5వ తరగతి 6వ తరగతి ప్రేమించుకున్నాడేంది? ఏం మాట్లాడతాను? అప్పుడే పెళ్ళి అంటది, అప్పుడే ప్రేమ అంటది. ఏం లెత్తి, నువ్వు పేపర్ చదువు. చదువుతా అంటే అచ్చి సుత్తి పెడుతుంది, మళ్ళీ పేపర్ చదవంటది. చలి లేదు, చలంతా పోయింది, అంతా మబ్బు పడుతుంది. మొత్తం ఏం పోలేదు, మా ఉన్నది. మా అబ్బాయి ఎన్ని రోజులు? ఓ 2 రోజులు ఉంటుంది కావచ్చు. పొద్దుగాల లేవంగానే మొత్తం మూసుకుపోయి ఉంటుంది. అంత మంచు. గా మంచిలా బయటకు రాకపోతే ఏమవుతుంది? మంచిది కాదట, వాళ్ళంతా దుమ్ముంటుందట, పీల్చుకోవద్దు. నేనెందుకు అత్తగాని చెంబు బయట పెట్టిన నిన్న చెంబు కోసం వచ్చిన కథం ఇక గొంతు కూసున్నదంటే. నీ చెంబు పాడుగాను. చెంబు లోపల వారేసుకోక బయట ఎందుకు పెట్టినావు? ఏదో ఒకటి రోగం తెచ్చుకుంటుంది. అని అడుగు నొప్పి అన్న పోయిందా లేదా? గదేందో ఆకులు పట్టుకొచ్చినావు కదనే, తాగిన నీళ్లు ఎంబైంది పోనే లేదు. అవేం ఆకులో ఏం పసరో అని రాత్రంతా నిద్రనే పట్టాలి నాకు. నీకు అసలు పోయొద్దనే అనుకున్నా, మళ్ళా వస్తే ఎక్కువ అవుతుందని పోసిన. ఒక్కసారి తాగితే ఓదది, అర్థమవుతుందా? రోజు నీళ్లు మంచిగా తాగు. ఎప్పుడెప్పుడు నీళ్లు తాగాలి కడుపు నిండా. ఇట్లా తాగితే ఏం కాదు. నాకు నీళ్ళెందుకో తాగబుద్దే కాదే. ఈ చలికాలం అయితే ఆయనకే తాగబుద్ది కాదు. చలికాలమే ఇంకెక్క తాగాలి నీళ్లు. ఒకటేసారి తాగుడు కాదు, ట్యాప్ కిన్ని తాగాలి.
చర్మం చూసినావు కదా ఎట్లా అయిందో, మొత్తం పొడి పొడ కాదా చలికాలం అంటే ఏందన్నట్టు గాలిలా తేమ ఎక్కువ ఉండదు, నా శరీరంలో నుంచి గుంజుతుంది. ఏమోనే నాకు తాగబుద్దే కాదు. తాకు గిట్లనే రోగాలు తెచ్చుకో, ఆపరేషన్ చేసి కోసి తీస్తారు. నువ్వు ఆపరేషన్ అనకే అన్నేమో గాని నాకు భయమై పాడైతుంది. కిడ్నీల రాళ్ళు మనం తెచ్చుకుంటేనే అవుతుంది, అర్థమవుతుందా? నీళ్లు మంచిగా తాగకపోతే పోయిపోయి రోగం తెచ్చుకుంటే నేనేం చేయాలి? తాగుతుంది ఇక ఇయ్యాలటి నుంచి. నేనిగా గా అనసు ఇంటికి పోతా. వాళ్ళ ఇంటికి ఎందుకు ఇప్పుడు? పిల్లని పేరంటానికి పోవద్దు, అర్థమవుతుందా? ఊకిదే పనా? పేరంటమా ఏమన్నా అట్టిగానే పేరంటం ఏమున్నది, అట్టిగానే పోతా అన్న. పేరంటాళ్ళకి విలువకపోతే నేను పోతాను ఎన్నడన్నా. అట్టిగానే ఎందుకు ఓవుడు ఊకే వాళ్ళింట్లో పొంట ఇల్లింట్లో పొంట? మధ్యాహ్నం తిన్నాక మెల్ల పోయి మాట్లాడరా, మాట్లాడాలనుంటే. పొద్దుగాలనే పోతాడు ఎవడన్నా? గా సప్పున ఉన్ను వాళ్ళ అత్త వచ్చిండ్రు. ఆవు, నేను కూడా మా చూసిన కార్లు అన్నీ ఆగినాయి కదా ముందట. ఇక పిల్లని చూడ్డానికి పోవద్దా? అదే అంటానా, మధ్యాహ్నం ఇంత తిని చూసిరా ఎవడొద్దంటాడు. ఇప్పుడు పోతే ఏమవుతుంది? వాళ్ళే ఆగములుంటారు, నువ్వు మధ్యలో పోవుడు అవసరమా? నాకు తెలుసు నువ్వు పిల్లని చూడ్డానికి పోతావో ఎందుకు పోతావో. కాదే, వాళ్ళ అత్త అన్నీ ఓటి ఓటి తెత్తది. డ్రై ఫ్రూట్స్ పండ్లు అన్నీ తెత్తది. గది గిందుకు పోతున్నావు నువ్వు కదా? నేను ఎప్పుడు పోయినా నాకు 2 పొట్లాలు ఇస్తుంది తెలుసా అవి డ్రై ఫ్రూట్స్. మస్తు రోజులు వస్తాయి. ఎవడన్నా ఇస్తే అద్దని చెప్పాలి, అంత ఇజ్జత్ పోగొట్టుకుంటావు. ఏ పెద్ద మనుషులని ఇస్తారు, గట్లెందుకు అంటవే? ఇస్తే అద్దనాలే. అద్దని మా అంట, నాకెందుకు అని అంటగాని అంటావు మళ్ళీ పోయి అడుక్కుంటావు. మళ్ళాగా బర్రెది అనసూయది మొత్తం దాచుకుంటదే ఇయ్యది. అలాగదే మాట అంటావు. చెబుదాం లెక్క అడుక్కోకు అడుక్కోకు అని ఈడ చెప్తావంటే మళ్ళీ ఇయ్యదంటావు. ఇయ్యకపోని ఇవ్వకపోతే మరి నువ్వు తెప్పిస్తావే డ్రై ఫ్రూట్స్ తెప్పించి తింటా. తినకపోతే చచ్చిపోతావా? ఆవు తినకపోతేనే అన్ని రోగాలు వస్తాయి. బావా పండ్లు తీసుకొస్తాడు, పండ్లు తిను చాలు, డ్రై ఫ్రూట్సే తినాలని ఏం లేదు. వాళ్ళ నీళ్ళని అడుక్కొని తింటుందట, సిగ్గానే ఉండాలి కొంచెమన్నా. ఏందో పోని, గమె పోయినాక కూడా మా బొంబాయి చెల్లె మా ఇస్తుంది. ఆమె ఎట్లాగో ఎక్క తక్కనది ఎత్తది. ఇక పాటే అక్క అని ఇస్తుంది 4. మరి ఇంకేంది, పోయినామంటే నీ సంగతి చెప్తా. అంతి మా పటీలు పోతా తిన్నాక. తిన్నాకనే పోయి చెప్తాన్నా, తినే టైంకి పోకు. అయినా ఇవాళ ఓనే పోకు. ఆ పిల్ల ఇప్పుడే ఏం పోదు, వచ్చిందంటే నెల ఇన్నే ఉంటుంది నాకు తెలుసు. రేపేళ్ళుండి పోయి చూడొచ్చు, వాళ్ళు అత్తున్నప్పుడు పోకు. ఇక వాళ్ళ అత్తని మాట్లాడి వద్దావే. పోంగా ఇట్టుంచే పోతారు కదా, ఇక్కడ నిల్చొని మాట్లాడి. ఇక నన్ను గట్టిపాడే ఇట్లనే. చిన్నత్త ఇగో ఈడోగడు మోపాయిండు. ఏమైతుంది ఇప్పుడు? కూసో పల్లి. మా చిన్నత్తనైతే నన్ను కూసొమ్మని కూడా అన్నది. నేను అనకపోతే కూసోకుండా ఉంటావా? ఎంటలోడు ముద్ర బెండ తెలుసారా అంటే ముదిరిపోయిన బెండకాయలు నాకు తెలుసా అంటాడు. మరి నీకే తెలియకపోయి నాకెట్లా తెలుస్తుంది అనుకున్నావు? ఆవురా, ఇక సప్న వాళ్ళు వచ్చిండ్రా? అవి వచ్చింది నా మేనగోడలు. నా మేనగోడల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే చెయ్యలేదు మా అక్క. ఇక నువ్వు చెప్పకరా, చెప్తేనే కక్కత్తంది నాకు. నీకు పెయిన్లే కాదు. అయ్యో గట్లా అంటావేందత్త, గట్ల శాపనార్థాలు పెట్టద్దు నాకు. పెళ్లి అవుతుందని ఆశీర్వదించు. దించుతా. వాళ్ళ అత్త వచ్చింది గంతేనా? వాళ్ళ మామ రాలే? రాలే, పిల్లని పట్టుకొని ఇద్దరే వచ్చిండ్రు. డ్రైవరు. డ్రైవరా? నేను ఇంకొకళ్ళు ఉన్నారు ఎవరా అనుకున్నా. ఏమైంది తెచ్చిందిరా? ఓ అన్ని పట్టుకొస్తుంది ఆమె. పెద్ద పెద్ద సంచులు నిండా తెచ్చింది. పండ్లు ఫలాలు డ్రై ఫ్రూట్స్ స్వీట్ డబ్బాలు మురుకులు సెగోడీలు సకినాలు కూడా పట్టుకొచ్చింది. అవన్నీ మింగేచ్చినావురా మంచిగా. నాకు 2 తెత్తేమో. సిగ్గన్నది లేదు, ఇప్పటిదాకా చెప్పింది ఏంది మళ్ళీ వేసేదేంది? ఏడా కొన్నన్నే తిన్నా. 4 ఇట్లా తీసుకున్న మా అక్క దనదన అన్ని తీసుకుపోయి సంచుల లోపల దాచుకున్నది. అగో చూసినావా, గట్ల ఎత్తది. మరి వాళ్ళ కోసం తెచ్చినవి వాళ్ళు దాచుకోకపోతే నీకిస్తారా? ఇంట్లో తమ్మునికే ఇయ్యదట, నాకు ఇస్తుంది. ఇక నీకా కుత్తులమ్మా నువ్వయ్యని ఎప్పుడు మంది మీద ఏడుసుడే. నేను పోతానపో, ఏమన్నా చేసుకోండి. ఏమైంది తెచ్చిందిరా వారి? ఓ మస్తు స్వీట్లు హాట్లు అన్ని పట్టుకొచ్చింది. స్వీట్ డబ్బా ఒకటి తిన్నా నేను. దెబ్బ తిన్నావురా? మరి మా అక్క చూస్తే ఆయనతో అది కూడా ఇయ్యదు నాకు. మస్తు డబ్బాలు తెచ్చింది. ఒక చిన్న డబ్బాలు తిన్నా. నన్ను అలా ముందటనే ఇట్లా చూస్తాంది తింటే. ఆయనతో భయం ఇటూరుకి వచ్చిన. నాకు 2 తెత్తేమోరా. నేనెందుకు తెస్తా, నాకేమన్నా ఇస్తావా నువ్వు? ఓ నా కుడుములంటే ఎట్లుంటాయో నాకు తెలియదని దొబ్బి తింటివి కదరా,
నాకు పెట్టినా కూడా నీకు పెడితే పోని పోరాడని. నువ్వేం బెంగ పెట్టుకోకత్త, నేను పోయినప్పుడు మళ్ళా మాదెత్తతి. నీకో డబ్బా నాకో డబ్బా అందుకత్తా. నాకు రెండు అంతకరారా? రెండు రెండు తెస్తే మా అక్క చూస్తుంది, తంతది మళ్ళా నన్ను. చూడక ముందుదే. అక్కకే పెట్టుకొని వంటది మా అక్క. చూడకుండా ఉంటుంది అనుకుంటున్నావా? ఎప్పుడు గుడ్లు దాని మీదనే ఉంటాయి. అవి ఒడిసేదాకా వాటిని ఇడిచిపెట్టది. ఏదో ఒకటి పట్టుకరా. నేను అత్తే నాకు ఇన్ని పెడుతుంది గామే, సప్న వాళ్ళ అత్త. కానీ ఇది మా చెల్లె అద్దంటాంది, తిడుతాంది. ఏం కాదా? ఏ అద్దురా, మళ్ళా ఆయనది అన్నం కూర కూడా పెట్టదు నాకు. ఒకరోజు మందని చూసుకుంటే కడుపు కాలాలి ఇక రోజు. బొంబాయి చెల్లె మా అయితే అత్తి. నువ్వైతే నాకు పట్టుకరా ఎన్నో కొన్ని.